హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్. సో ఈరోజు మనకి ఫిబ్రవరి 21వ తారీఖున ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మనకి జీకే అండ్ జనరల్ అవేర్నెస్లో ఆల్ షిఫ్ట్స్లో అండి ఎటువంటి క్వశ్చన్స్ అడిగారో ఒకసారి చూద్దాము. ఈ అనాలిసిస్ అనేది నెక్స్ట్ వీక్స్లో రాయబోతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుందండి. అంటే ఎటువంటి ఐటమ్ నుంచి మనకి కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి, అదేవిధంగా ఏ ఫీల్డ్ నుంచి అడుగుతా ఉన్నారు, ఏ యొక్క అంటే మనకి ఫోక్ డ్యాన్స్ నుంచా, క్లాసికల్ డ్యాన్సెస్ నుంచా, లేకపోతే ఫెస్టివల్స్ నుంచా, స్పోర్ట్స్ నుంచా, స్కీమ్స్ నుంచా, ఎటువంటి అంశాలను అడుగుతున్నారు అనేవి ఇవి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. వీటిని బేస్ చేసుకొని మీరు ఫర్దర్గా ఆ యొక్క ఐటమ్స్ అన్నీ కవర్ చేయండి అండి. వీటి మీద అడిగారు కాబట్టి ఇవి అడగడానికి పాసిబిలిటీ ఉంది. అంటే మనకి అనలిటికల్గా చూసుకుంటూ ఫర్దర్గా ప్రిపేర్ అవ్వండి. అందుకు ఈ సెషన్ అనేది ఉపయోగపడుతుంది. ప్లీజ్ రిమెంబర్ దట్ ఇది ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ కాదండి. ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి జస్ట్ మీకు కొంత అవేర్నెస్ కల్పించడం కోసం మాత్రమే ఈ సెషన్. రైట్, ఫస్ట్ వన్ చూద్దాము. ఫస్ట్ చూసినట్లయితే హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద ఉద్యోగ రత్న అవార్డ్ 2023 బై ద మహారాష్ట్ర గవర్నమెంట్. మహారాష్ట్ర గవర్నమెంట్ చేత ఉద్యోగ రత్న అనే అవార్డుని ఎవరు తీసుకున్నారని అడుగుతా ఉన్నారు. మనకి రతన్ టాటా గారు తీసుకోవడం జరిగిందండి. సింగిల్ క్వశ్చన్స్ అండి, సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయన్నమాట. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే నార్మన్ బోర్లాగ్ అవార్డు ఎవరికి ఇచ్చారని చెప్పేసి కానివ్వండి, సి నారాయణ రెడ్డి అవార్డు ఎవరికి ఇచ్చారని కానివ్వండి, ఇలాంటివి అడుగుతూ ఉంటారండి. అదేవిధంగా యునెస్కో ఏదైతే మనకి యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ఎవరికి ఇచ్చారని కానివ్వండి, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రైజ్ అవార్డు ఎవరికి ఇచ్చారని కానివ్వండి, ప్రిడ్జికర్ అవార్డు ఎవరికి ఇచ్చారు, బూకర్ ప్రైజ్ అవార్డు ఎవరికి ఇచ్చారు, ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అవార్డు ఎవరికి ఇచ్చారు, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. జ్ఞానపీఠ అవార్డు 2021కి సంబంధించి ఎవరికి ఇచ్చారు, అదేవిధంగా మనకి మూర్తిదేవి అవార్డు, ఇలాంటివి చూడండి. ఎవరు తీసుకున్నారన్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతూ ఉంటారు. అవార్డ్స్ నుంచి ఈ బిట్ అడగడం జరిగిందండి. అవార్డ్స్కి సంబంధించి 2023కి సంబంధించి ఎవరు తీసుకున్నారు, ఇలాంటివి సింగిల్స్ లైన్స్లో గుర్తుంచుకోండి. ఇది కూడా అంతేనండి, ఎవరికి ఇచ్చారు అంతే. దాని క్యాష్ ప్రైజ్ ఇవన్నీ అవసరం లేదండి ఈ ఎగ్జామ్లో, జస్ట్ ఎవరికి ఇచ్చారు ఇవి కూడా ఫర్దర్గా సంబంధించి అవార్డ్స్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ప్లీజ్ రిమెంబర్ దట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు మీ అందరికీ తెలిసింది ఏంటంటే హరిత విప్లవం అని చెప్పేసి అంటారు. దేనికి సంబంధించి లైక్ అగ్రికల్చర్కి సంబంధించింది మీకు తెలిసిందే. ఏదైతే మనకి గ్రీన్ రెవల్యూషన్ అని, బ్రౌన్ రెవల్యూషన్ అని, ఎల్లో రెవల్యూషన్ అని, మనకి వైట్ రెవల్యూషన్, ఆపరేషన్ ఫ్లడ్ అని చెప్పేసి అంటామండి. ఇలాంటివి ఒక 6-7 రెవల్యూషన్స్ ఉంటాయండి. అవన్నీ కూడా ఎందుకు కనుక్కోండి. ఎందుకు అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఆ రెవల్యూషన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉంటారు. మీ అందరికీ తెలిసిందే మన భారతదేశంలో అయితేనేమో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ గారు రీసెంట్గా చనిపోయారు. ఇంటర్నేషనల్ పరంగా అయితే నార్మన్ బోర్లాగ్ అండి. వీటికి సంబంధించినటువంటి రెవల్యూషన్స్ ఒక 6-7 ఉంటాయి. అవి కూడా మనం ఖచ్చితంగా కవర్ చేయాలండి. బ్రౌన్ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్, గోల్డ్ రెవల్యూషన్, ఇలాంటివి ఉంటాయండి. ప్లీజ్ రిమెంబర్ దట్, అవి కూడా కవర్ చేయండి. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాము. లావణి ఫేమస్ ఫోక్ డాన్స్ విచ్ ఇండియన్ స్టేట్. లావణి ఫోక్ డాన్సెస్ అండి. ఖచ్చితంగా అసలు ఫోక్ డాన్సెస్ లేకుండా జీడీ పేపర్ ఉండదు. లావణి డ్యాన్స్ అన్నారు. లావణి అంటే మహారాష్ట్ర అండి. మహారాష్ట్రలో లావణి అని చెప్పేసి, అదేవిధంగా దంగారి, గాజా, లేజిమ్ అని, మనకి ఇది మనకి కోయిల్ ఫిషర్ అని చెప్పేసి ఇలాంటివి ఉంటాయండి. దంగారి, గాజా, తమాషా, ఇవన్నీ కూడా మనకి మహారాష్ట్రకి సంబంధించిన ఫోక్ డ్యాన్స్. నిన్నటి షిఫ్ట్లో అండి గార్బా డ్యాన్స్ అని చెప్పేసి అడిగారండి. గార్బా డ్యాన్స్ ఏ స్టేట్ అని చెప్పేసి అన్నారు, గుజరాత్ అండి. ఇప్పుడు వచ్చేసరికి లావణి అని అడిగారు. లావణి ఇప్పుడే కదండి, చాలా ఎస్ఎస్సి ఎగ్జామ్లో ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారండి లావణి డ్యాన్స్. లావణి ఫోక్ డ్యాన్స్ మహారాష్ట్ర అండి. ఇందాక చెప్పుకున్నాం కదా. మహారాష్ట్ర లావణితో పాటుగా దంగారి, గాజా, లేజిమ్ అని చెప్పేసి, తమాషా, ఇవన్నీ కూడా మనకి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఫోక్ డాన్సెస్. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే వెన్ వాజ్ ద మేక్ ఇన్ ఇండియా స్కీమ్ స్టార్టెడ్. ఏదైతే మనకి మేక్ ఇన్ ఇండియా స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ చేశారని అడిగారండి. 2014 సెప్టెంబర్ 25న స్టార్ట్ చేశారు. నిన్నటి యొక్క ఏవైతే మనకి షిఫ్ట్లో కూడా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి అడిగారు. ఇలాంటివి మీరు చూసినప్పుడు అండి ఖచ్చితంగా ఇయర్స్ అడుగుతూ ఉన్నారు. ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందని చెప్పేసి అడుగుతారండి. మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి నిన్నటి సెషన్లో కూడా మనం మాట్లాడుకున్నామండి. కొన్ని స్కీమ్స్ ఉంటాయండి. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన, మేక్ ఇన్ ఇండియా కానివ్వండి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ముద్రా యోజన అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. పిఎం శ్రీ కానివ్వండి, అదేవిధంగా మనకి పిఎం విశ్వకర్మ స్కీమ్ కానివ్వండి, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. ఏ మినిస్ట్రీ లాంచ్ చేశారు, ఏ ఇయర్లో లాంచ్ చేశారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ 3 పాయింట్లు కవర్ చేయండి. ఖచ్చితంగా స్కీమ్స్ గురించి ఇయర్స్ అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా అనాలిసిస్ ఖచ్చితంగా ఒక 2-3 డేస్లో కూడా ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారో ఖచ్చితంగా చదువుకోండి. రైట్, నెక్స్ట్ వన్ చూసినట్లయితే హూ వన్ ద ఫిఫా వరల్డ్ కప్ 2022 టైటిల్. ఫిఫా వరల్డ్ కప్ అని చెప్పేసి అంటున్నారండి. ఎవరు గెలిచారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అర్జెంటీనా గెలిచిందండి. ఓడిపోయింది ఎవరు సార్ అంటే ఫ్రాన్స్ ఓడిపోవడం జరిగిందండి. ఖచ్చితంగా దీనికి సంబంధించి మళ్ళీ ఫిఫా నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరగబోతుందని చెప్పేసి కూడా అంటే 2026లో సార్ ఎక్కడ జరగబోతుందని చెప్పేసి అని అడుగుతూ ఉంటారండి. దీనికి సంబంధించి అమెరికా, మనకి కెనడా, ఇలాంటివన్నీ కూడా సంయుక్తంగా కండక్ట్ చేయబోతున్నాయి. గుర్తుంచుకోండి, ఫిఫా గురించి అడిగారు. అడిగారు కాబట్టి లాస్ట్ టైం 2023 సంబంధించి వరల్డ్ కప్ ఎవరు విన్ అయ్యారు, ఇలాంటివి అడుగుతూ ఉంటారండి. అదేవిధంగా ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్
ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ అని చెప్పేసి ఉంటాయి. సో టెన్నిస్కి సంబంధించి 2023 సంబంధించి కవర్ చేయండి. సో ఖచ్చితంగా స్పోర్ట్స్ నుంచి ఒక 1 or 2 క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో ఆ ఫీల్డ్ని కూడా కవర్ చేయండి అండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మంగల్ పాండ్యన్ జీ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మూమెంట్ అని చెప్పేసి అన్నారండి. సో హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఖచ్చితంగా మూమెంట్స్ గురించి అడుగుతూ ఉన్నారండి. సో మరి ఈ మూమెంట్ ఎప్పుడు జరిగిందని, సో ఎవరెవరికి మధ్య జరిగిందని, ఏ సంవత్సరంలో జరిగిందని ఇలా అడుగుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏదైతే ఇండియన్ మ్యూటినీ అని చెప్పేసి అంటామండి, సో ఈ యొక్క రెవల్యూషన్కి సంబంధించిన మూమెంట్కి సంబంధించిన వ్యక్తి మంగల్ పాండే. సో ఖచ్చితంగా ఇలాంటివండి ఏదైతే మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్యాక్ట్ ఒప్పందాలు ఎప్పుడు జరిగినాయి, ఎవరెవరికి మధ్య జరిగినాయి, చంపారన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందని చెప్పేసి, సిమ్లా ఒప్పందం ఎవరెవరికి మధ్య జరిగిందని చెప్పేసి, అమృత్సర్ ప్యాక్ట్ ఎప్పుడు వచ్చిందని చెప్పేసి, వార్సా యాక్ట్ ఎప్పుడు వచ్చిందని ఇలాంటివి అడుగుతూ ఉన్నారండి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఖచ్చితంగా మనకి బాక్సర్ యుద్ధాలు కానివ్వండి, ఓకేనండి, పానిపట్టు యుద్ధాలు కానివ్వండి, ఇలాంటివి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఆ యుద్ధాలు ఎప్పుడు జరిగినాయి, ఎవరెవరికి మధ్య జరిగినాయి చదువుకోండి అండి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఈజ్ ఫినాన్స్ కమిషన్ మెన్షన్? సో ఏ ఆర్టికల్ అనేది ఫినాన్స్ కమిషన్ తెలియజేస్తుందన్నారు? ఆర్టికల్ 280 అండి. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అని మాట్లాడుకున్నాం. సో ఏదైతే ఇలాంటివి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయండి, లైక్ మనకి కాగ్ అండి, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా, సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కానివ్వండి, సెబీ కానీ, ఎల్ఐసి కానివ్వండి, అదేవిధంగా సెబీ సెక్యూరిటీ ఎక్సైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఐఆర్డీఏ, ఆర్బీఐ అని చెప్పేసి ఇలాంటివి కొన్ని ఉంటాయండి. సో ఏ ఆర్టికల్ చెప్తున్నాయి అంటే కాన్స్టిట్యూషన్కి సంబంధించి నిన్నటి సెషన్లో కూడా అండి గవర్నర్కి సంబంధించిన గవర్నర్ అపాయింట్మెంట్ అనేది ఏ ఆర్టికల్ ప్రకారం జరుగుతుందని చెప్పేసి అన్నారు. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ 370 ఆర్టికల్ కానివ్వండి, నిన్న ఏదైతే మనకి సివిల్ కామన్ కోడ్ లా అని చెప్పేసి ఉత్తరాఖండ్కి సంబంధించి ఆర్టికల్ 44 కానివ్వండి. సో ఇలాంటి వాటి మీద కొంచెం ఫోకస్ అయ్యింది ఆర్టికల్కి సంబంధించి. సో ఒక అంశం తీసుకుని ఈ ఆర్టికల్ దేనికి సంబంధించి అడుగుతున్నారు. అదేవిధంగా ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్ ఏ ఆర్టికల్ తెలుపుతున్నాయని చెప్పేసి, అదేవిధంగా లోకల్ బాడీస్లో సో మనకి రిజర్వేషన్స్ అండి 73, 74 అమెండ్మెంట్స్ కానివ్వండి, ఇలాంటివి కూడా చూడండి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా రీసెంట్గా మనకి 16th ఫినాన్స్ కమిషన్గా అరవింద్ పనగారియా గారు రావడం జరిగిందండి. 15th ఫినాన్స్ కమిషన్గా మీ అందరూ తెలిసిందే ఎన్కే సింగ్, నందకిషోర్ సింగ్ అని చెప్పేసి అంటే అతను ఉండడం జరిగింది. రైట్, ఇలాంటివి కవర్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ వన్ చూసినట్టే సంతోష్ ట్రోఫీ రిలేటెడ్ విచ్ స్పోర్ట్? సో ఫుట్బాల్ అండి. సో మనకి ఆగా ఖాన్ కప్ అని చెప్పేసి నిన్న అడిగారండి, ఈరోజు సంతోష్ ట్రోఫీ అని చెప్పేసి అడిగాడు. సో ఖచ్చితంగా హాకీకి సంబంధించి, ఫుట్బాల్కి సంబంధించి, క్రికెట్కి సంబంధించి, టేబుల్ టెన్నిస్కి సంబంధించి ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు. ఆగా ఖాన్ అని, మురగప్ప గోల్డ్ కప్ అని, సో ఇలాంటివి అడుగుతూ ఉంటారండి. బై గోట్ కప్ అని చెప్పేసి ఇలాంటివి అడుగుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ఆ కప్ ఏ ఆటకి సంబంధించిందని చెప్పేసి అడుగుతారండి. ఇలా సంతోష్ ట్రోఫీ అనేది ఫుట్బాల్కి సంబంధించింది. రంజీ ట్రోఫీ, జిల్లెట్ ట్రోఫీ, అదేవిధంగా మనకి సీకే నాయుడు ట్రోఫీ కానివ్వండి, ఇవన్నీ కూడా క్రికెట్ ఆటకి సంబంధించినవి. సో ఇలా మీరు ఖచ్చితంగా క్రికెట్ నుంచి కొన్ని కప్స్, ఫుట్బాల్ నుంచి కొన్ని కప్స్, అదేవిధంగా టేబుల్ టెన్నిస్ నుంచి కొన్ని కప్స్, ఇలాంటివి కొన్ని కనీసం ఒక 30-40 తెలుసుకోవాలండి. సో తెలుసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేయొచ్చండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే విచ్ సెషన్ ఆఫ్ ద కాంగ్రెస్ వాజ్ ప్రిసైడెడ్ ఓవర్ బై సరోజినీ నాయుడు? సో సరోజినీ నాయుడు గారు సో ఏ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు అని చెప్పేసి అడుగుతున్నారు. 1925. సో ఇలాంటివండి. సో ఏదైతే మనకి కాంగ్రెస్ సమావేశాలకు సంబంధించి సో ఎవరెవరు ఖచ్చితంగా ఏ సంవత్సరంలో ఎవరు ప్రెసిడెన్సీ వహించారు, ఇలాంటివి కూడా ఖచ్చితంగా కవర్ చేయాలండి. సో దాదాపుగా మీరు అందరికీ తెలిసి ఉండాలండి ఏ సంవత్సరంలో ఎవరు ప్రెసిడెన్సీ అధ్యక్షత వహించారు, ఫస్ట్ ఈ వ్యక్తి ఎవరు, ఫస్ట్ ఉమెన్ ఎవరు, ఇలాంటివి కవర్ చేస్తూ ఉన్నారు. ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఇవి చదువుతున్నప్పుడే మీరు ఖచ్చితంగా ఐఎన్సీ సమావేశాల్లో భాగంగానే మనకి ప్లానింగ్ కమిషన్ కానివ్వండి, అది లైక్ నీతి ఆయోగ్ అండి. సో దీనికి సంబంధించి గతంలో ఎవరు ఉండేవారు, గతంలో నీతి ఆయోగ్ ఎవరు పిలిచేవారు, ఇలాంటివి అడుగుతూ ఉన్నారండి. సో అవి కూడా ఫోకస్ అయ్యండి. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్స్ అండి. సో ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, ప్రజెంట్ ఎన్నో వ్యక్తి, ఇలాంటివి అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా అడుగుతూ ఉన్నారండి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ కొన్ని ఉంటాయి. సో మనకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్ తెలుపుతుంది కాన్స్టిట్యూషన్లో, ఇలాంటివి అడుగుతున్నారండి. సో ఇవి కూడా కవర్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద క్యాపిటల్ ఆఫ్ మౌర్య డైనాసిటీ? సో మనకి ఇది హిస్టరీ పాయింట్ ఆఫ్కి సంబంధించిందండి. సో మౌర్యుల యొక్క రాజధాని ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. పాటలీపుత్ర అని చెప్పేసి అంటామండి. మరి దీనికి సంబంధించి మగధ సామ్రాజ్యం కానివ్వండి, చోళులు కానివ్వండి, చాళుక్యులు కానివ్వండి, సో బాదామి చాళుక్యులు కానివ్వండి, ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కూడా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆ టైంలో వాళ్ళ యొక్క ఏదైతే క్యాపిటల్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని సిటీస్ ఇచ్చి ఏ రివర్ పక్కన ఉన్నాయని చెప్పేసి అడిగారు. నిన్నటి సెషన్లో కూడా మనకి ఏదైతే సరియూ రివర్, లైక్ మనకి అయోధ్య అని చెప్పేసి అంటాం, ఏ రివర్ పక్కన ఉందని చెప్పేసి అన్నారు. ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో మనకి ఏదైతే క్యాపిటల్స్ ఉన్నాయో మౌర్య, సో చంద్రగుప్త మౌర్యుల కాలంలో, అదేవిధంగా మనకి చోళుడు, చాళుక్యులు అని అనుకున్నాం కదా, ఇవన్నీ కూడా వాళ్ళ క్యాపిటల్స్. సో ఆ టైంలో ఎవరున్నారు రాజుగా, ఇలాంటివి కూడా అడుగుతూ ఉన్నారు. సో ప్లీజ్ రిమెంబర్ దట్. ఒకసారి చెక్ చేసుకోండి అన్ని యొక్క డైనాసిటీ రాజవంశాలకు సంబంధించిన క్యాపిటల్స్ ఏమైనా ఉన్నాయా అని. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అంకితా రైనా ఇస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని చెప్పేసి అన్నారండి. స్పోర్ట్స్ వ్యక్తి పేర్లు ఇచ్చి ఏ ఆటకి సంబంధించిన వ్యక్తి అన్నారండి. సో ఇది ఎస్ఎస్సి జీడీలోనే కదండి. సో ఎస్ఐ కానిస్టేబుల్లో కానివ్వండి, ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ పేరు ఇచ్చి అతను ఏ ఆటకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో ఖచ్చితంగా మీరు చూసినట్లయితే కింద ఆప్షన్లో అండి
టేబుల్ టెన్నిస్ ఒకటి, బ్యాడ్మింటన్ ఒకటి. సో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయండి. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, అథ్లెట్స్ అని చెప్పేసి అంటామండి. సో వీళ్ళు ఎక్కువగా కింద ఆప్షన్లో ఉంటారు. సో అందువల్ల మనకి ఇటీవల కాలంలో ఫేమస్గా లైక్ మనకి ఏదైతే మనకి ఖేల్రత్న అవార్డు కానివ్వండి, సో ద్రోణాచార్య అవార్డు కానివ్వండి, అదేవిధంగా అర్జున అవార్డు కానీ ఇలాంటి వ్యక్తులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పేర్లన్నీ చదువుకోండి. సో అలాంటి వాళ్ళల్లో ఒక వ్యక్తిని పేరు తీసుకొచ్చి ఇక్కడ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అంకిత రైనా టెన్నిస్ ప్లేయర్కి సంబంధించినటువంటి పర్సన్, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భామా కలాపం ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ అని చెప్పేసి అన్నారు. సో ఫోక్ డ్యాన్స్కి సంబంధించి ఇది మనం భామా కలాపం అని చెప్పేసి అంటామండి. లైక్ దట్ అంటే మనకి ఫోక్ డాన్సెస్ కానివ్వండి, క్లాసికల్ డాన్సెస్ కానీ క్వశ్చన్ అడుగుతా ఉన్నారన్నమా. సో ఇది మనకి భామా కలాపం ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్ అంటే కూచిపూడి అండి. ఇట్ ఈస్ ఏ క్లాసికల్ డ్యాన్స్. అంటే కూచిపూడిలో సో మనం జనరల్గా అండి శ్రీకృష్ణ ఆరాధిస్తూ ఉంటాం. అంటే దాని యొక్క బాడీ మూమెంట్స్ అండి. సో భామా కలాపం అని చెప్పేసి అంటాము. దాన్ని కూచిపూడి రిలేటెడ్గా ఉంటుంది. ఇట్ ఈస్ ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఖచ్చితంగా క్లాసికల్ డాన్సెస్, ఫోక్ డాన్స్ నుంచి, ఫెస్టివల్స్ నుంచి, క్యాపిటల్ నుంచి, అదేవిధంగా డెనాసిటీస్ మౌర్య వంశం నుంచి, అదేవిధంగా ఆర్టికల్స్ నుంచి, అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ హెడ్ కానివ్వండి, ఫుల్ ఫామ్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, ఇవన్నీ ఎగ్జామ్లు అడుగుతూ ఉన్నారు. ఆ యొక్క ఐటమ్స్ కూడా కవర్ చేయండి. ఇప్పుడు మనం ఏవైతే చెప్పామో ఇవన్నీ కూడా సో ఫర్దర్గా అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. సో నిన్నటి అనాలిసిస్లో కూడా మనం మాట్లాడుకున్నామండి. సో ఇవ్వండి. సో కొన్ని ఇంపార్టెంట్ మనం ఏమైతే క్వశ్చన్స్ వచ్చాయో మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి వివిధ షిఫ్ట్లో. సో జనరల్గా అండి సో ఏ షిఫ్ట్ అయినా సరే టాపిక్ అదేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోక్ డ్యాన్స్ అనుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి తిప్పని లేదా లావణి అడిగారండి. నెక్స్ట్ సెషన్లో లూజూర్ అని చెప్పేసి అడిగారండి. సో ఇంకో సెషన్లో వచ్చేసరికి తాంగుతా అని చెప్పేసి అడిగారండి. ఇంకో సెక్షన్లో గార్బా డ్యాన్స్ ఏది అని చెప్పేసి అడిగారండి. అంటే ఐటమ్ అదే, అంటే టాపిక్ అదే, బట్ ఫోక్ డ్యాన్స్ మారిపోతూ ఉంది. అంటే ఖచ్చితంగా మీరు చదవాల్సింది. సో మళ్ళీ చెప్తున్నానండి, ఫోక్ డ్యాన్సెస్ ఒకటి, ఫెస్టివల్స్ ఒకటి, క్యాపిటల్ ఒకటి, స్కీమ్స్ ఎప్పుడు లాంచ్ చేశారు ఒకటి, అదేవిధంగా సో హిస్టరీ పాయింట్ ఆఫ్లో చూసినట్లయితే యుద్ధాలు, బ్యాటిల్స్ అని చెప్పేసి అంటాం అదొకటి, ప్యాక్ట్స్ ఒకటి, ఐఎన్సీ సమావేశాలు కానివ్వండి, అదేవిధంగా దండి మార్చ్ కానివ్వండి, సో చంపారన్ మూమెంట్ కానివ్వండి, ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో జలియన్ వాలాబాగ్ మూమెంట్ సంబంధించి కానివ్వండి, ఇలాంటివి అడుగుతున్నారు. ఎకానమీ పాయింట్ ఆఫ్లో చూసినట్లయితే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఇస్తున్నారు, ఇది ఏ ఆర్టికల్ అని చెప్పేసి అంటా ఉన్నారు. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ యాక్ట్లు కానివ్వండి, సంవత్సరాలు కానివ్వండి, ఇలాంటివి అడుగుతూ ఉన్నారు. పాలిటీ పాయింట్ ఆఫ్లో ఫండమెంటల్ రైట్స్, సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఇలాంటివండి బేసిక్స్గా. సో మనకి ఏదైతే కొన్ని చట్టాలకు సంబంధించినటువంటి ఏ సంవత్సరంలో వచ్చినాయని కానివ్వండి, సో ఇలాంటివి అడుగుతూ ఉన్న సందర్భాలు ఉన్నాయండి. సో మనకి పిల్స్ అంటే, రిట్స్ అంటే ఏంటి, ఇలాంటివి అడుగుతూ ఉన్నాయి. సో ప్రాథమిక హక్కులు అంటే కానివేవి, అయినవేవి, ఇలాంటి బేసిక్స్గా అడుగుతున్నాయి. అవి కూడా కవర్ చేయండి. సో ఏదైతే మనకి కెమిస్ట్రీకి సంబంధించి అంటే జనరల్ సైన్స్కి సంబంధించి విటమిన్ ఇచ్చి, సో B1 B2 ఏంటి, ఇలాంటివండి సైంటిఫిక్ నేమ్స్ ఏంటి, ఇలాంటివి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఏ విటమిన్ తక్కువైతే ఈ వ్యాధి వస్తుంది, ఇలాంటివి అడుగుతూ ఉన్నారు. సో అవి కూడా IRS కూడా కవర్ చేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా మనము జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఈ యొక్క సిటీ ఇచ్చి ఏ రివర్ పక్కన ఉందని కానివ్వండి, వెస్ట్కి కానివ్వండి, సౌత్కి కానీ ఫ్లో అయ్యే రివర్స్ ఏంటి, సో ఇలాంటివి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అంటే భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి సో రాష్ట్రాలు ఏంటి, సో పక్కనటువంటి అంటే మనకి భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశాలు ఏంటి, ఇలాంటివి అడుగుతూ ఉన్నారండి. సో అవి కూడా కవర్ చేయండి. అదేవిధంగా సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్, G20 సమావేశం 2023లో ఎక్కడ జరిగింది, G7 సమావేశం ఎక్కడ జరిగింది, ఇలాంటివి కూడా అడుగుతూ ఉన్నాయి. సో ఆ ఏరియాస్ కూడా కవర్ చేయండి. ఈ యొక్క సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇవి అడుగుతున్నారు కాబట్టి మీరు ఎలా చదువుకోవాలో మీకు ఒక ఐడియా రావడం కోసం ఈ యొక్క వీడియోస్ని మీకు అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇలాంటివి యూటిలైజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.